సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మరో నాయకుడి మతం గురించి మాట్లాడడం, చివరికి ఆ నాయకుడి కుమార్తె పెళ్లి ఫోటోలను కూడా అసెంబ్లీలో డిస్ప్లే చేసి కామెంట్స్ చేయడం ఒక రాష్ట్ర పతనం, ఒక సమాజ పతనానికి పరాకాష్ట. పోనీ అవేమైనా కనుక ఒరిజినలా? ఆ పెళ్లి ఫోటోలు ఏమైనా ఒరిజినలా? కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేసిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె గురించి భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి చెప్పారు, నా కుమార్తె పెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. మీ వియంకుడు బామ్మర్ది, మీ కొడుకు మామగారు అయినటువంటి బాలకృష్ణ గారు హాజరయ్యారు. మీ తమ్ముడు నారా రామ్మూర్తి గారు హాజరయ్యారు. 13 మంది జడ్జీలు హాజరయ్యారు. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేశానని చెప్పి భావోద్వేగంలో ఆయన అన్నారు. మా వియ్యంకుడు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఫంక్షన్ చేస్తే నేను హాజరయ్యాను అంతే. అంటే మీ ఉప ముఖ్యమంత్రి భార్య క్రిస్టియన్ అంత మాత్రాన మీ ఉప ముఖ్యమంత్రి క్రిస్టియన్ అయిపోతారు? నువ్వు మసీదులకు చర్చిలకు పోయి ప్రేయర్ చేసినంత మాత్రాన నువ్వు ముస్లిము క్రిస్టియన్ అయిపోతావు? ఏంటి వ్యాఖ్యలు అని చెప్పిన భావోద్వేగంతో ఆ తర్వాత వీడియోకి వాళ్ళ కుమార్తె పెళ్లి ఫోటోలు కూడా విడుదల చేశారు. ఎంత దారుణం! ఒక అమ్మాయి పెళ్లి గురించి కూడా అసెంబ్లీలో చర్చ జరగడమా? అదిగో ఆ ఫోటోలు చూడండి, ఆ స్క్రీన్ మీద చూడండి. భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె పెళ్ళి. అసలు ఒక అమ్మాయి గురించి, అమ్మాయి పెళ్లి గురించి చర్చ రావడం ఒక వ్యవస్థ పతనానికి పరాకాష్ట. సీరియస్లీ ఆ ఫోటోలు చూడండి. ఏ సాంప్రదాయం ప్రకారం జరిగాయి? బాలకృష్ణ గారు ఉన్నారు కదా, ఏ సాంప్రదాయం ప్రకారం జరిగాయి? చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి. కరుణాకర్ రెడ్డి గారు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారు? ఇది ఒక చర్చన అసెంబ్లీలో? అది కూడా తప్పుడు ఫోటోలు మిస్లీడ్ చేసుకుంటూ. ఏ స్థాయికి వచ్చేసింది ఆ సమాజం నిజంగా! బా, అసలు చూడలేకున్నాం ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని, అసెంబ్లీలో వీళ్ళ మాటలను. ఇంత పతనం చూడాల్సి ఉంటుంది ఈ రాష్ట్రం అని చెప్పి నేనైతే అస్సలు అనుకోలేదు.